చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీ మాట కొరకై వేచి ఉన్నాం తండ్రి. నాయనా, చల్లని మీ స్వరమును మాకు వినిపించి మమ్మల్ని జ్ఞానంతో నింపి మా జీవితంలో మేము సుఖజీవము పొందుకున్నట్లుగా, మీకు సామీప్యంగా జీవించినట్లుగా మీరు కార్యం చేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం జ్ఞానవంతురాలైన అత్త. జ్ఞానవంతురాలైన అత్త. సో బుద్ధి కలిగిన భార్యని, అంటే జ్ఞానవంతురాలైన భార్యని, జ్ఞానవంతురాలైన తల్లిని, జ్ఞానవంతురాలైన కుమార్తెను, జ్ఞానవంతురాలైన అత్తను, స్త్రీని రకరకాల పొజిషన్స్లో, విభిన్నమైన పాత్రలలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక ప్రత్యేకమైన పాత్ర, ప్రత్యేకమైన రిలేషన్ అత్త. అలాంటి అత్త జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఒక కోడలు, ఒక అత్త. సో ఏ కుటుంబాన్నైనా చూడండి, కొన్ని కుటుంబ వ్యవస్థలలో కొంత డిస్టర్బెన్స్ వచ్చేది ఈ అత్త కోడళ్ళ రిలేషన్ వలన. దానికి గల కారణం ఏంటంటే జ్ఞానం లేని కోడలు అవ్వచ్చు, జ్ఞానం లేని అత్త అవ్వచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకంగా జ్ఞానవంతురాలైన అత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది అయితే మరి అత్తలుగా ప్రస్తుతం ఉన్నారో ఖచ్చితంగా ఈ మాటలు వినాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే కోడళ్ళు, నేడు కోడలుగా ఉన్నవారు ఖచ్చితంగా రేపటి అత్తలే కదా. ప్రతి ఆడపిల్ల కూడా ఒక అత్తగా మారద్దు కదా. ప్రతి ఆడపిల్ల వినవలసిన మాటలు. ఖచ్చితంగా మనం జ్ఞానవంతురాలంగా ఉండాలి. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టున అని చెప్పిన రీతిగానే జ్ఞానవంతురాలైన అత్త కూడా తన కుటుంబంలో నెమ్మదిని, క్షేమాన్ని, సమాధానాన్ని పొందుకుంటుంది. కాబట్టి జ్ఞానవంతులంగా ఉండాలి. ఒకటి మనిషి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కలకాలం మీరు ఆరోగ్యంగా ఉండలేరు. సో మనం జీవించినంతకాలం ఆరోగ్యంగానే బ్రతుకుతామని ఏమైనా భరోసా ఉందా అంటే లేనే లేదు. కాబట్టి చాలా కుటుంబాల్లో ఏం చేస్తూ ఉంటారంటే అత్తలు మిడిసిపడుతూ ఉంటారు. బుద్ధి ఉండి బుద్ధి లేక, వివేకం ఉండి వివేకం లేక, వారు తెలిసి తెలియక కసుబుస్సులాడుతూ ఉంటారు, మిడిసిపడుతూ ఉంటారు, ఎగసిపడుతూ ఉంటారు. వారు విసుగు చెందుతూ ఉంటారు. ఈ విసుగులో రకరకాలుగా కోడల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లుగా దూషిస్తూ ఉంటారు. ఇది చాలా కుటుంబాల్లో మనం చూసే విషయం. ఎందుకు ఈ మాటలు ఒక అత్త అర్థం చేసుకోవాలి, ఎందుకు ఆ యొక్క అత్త జ్ఞానవంతురాలుగా ఉండాలి అనే ప్రతి అంశాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానవంతురాలైన అత్త. ఒక అత్తగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కలకాలం ఆరోగ్యంగా ఉండరు. ఎవరైనా కలకాలం ఆరోగ్యంగా ఉండరు. వయసు పెరుగుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఆ అత్తకి మంచం మీద పడే అవసరం రావచ్చేమో. ఒక్కొక్కసారి బలహీనమైన పరిస్థితులు, చేసుకోలేని స్థితి ఆ అత్తకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా భయంకరమైన అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయే సందర్భాలు, ఇలా రకరకాల అనారోగ్య పరిస్థితుల్లో, చేసుకోలేని పరిస్థితుల్లో ఏ అత్తకి కూడా కొడుకులు దగ్గర ఉండో, లేకపోతే వేరొక కుటుంబీకులు దగ్గర ఉండో ఆలనా పాలనా చూసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే పురుషునికి, కుటుంబ యజమానికి కుటుంబ పోషణ బాధ్యత ఉంటుంది. కాబట్టి వారు పొలమంటూ డబ్బు సంపాదన కోసం ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తమో వారు ఉదయం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే కదా. వారిని అంటిపెట్టుకుని ఉండేది, వారిని కనిపెట్టుకుని ఉండగలిగేది, ఇంట్లో ఉండేది కోడలు. సో అలాంటి కోడల దగ్గర అత్త ఎంత జ్ఞానంగా ప్రవర్తించాలి
అనే అంశాన్ని అత్త నేర్చుకోకపోతే ఎలా ఉంటుంది? వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఆ కోడలు అంత హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారికి సేవ చేయగలుగుతుందా? పరిచర్య చేయగలుగుద్దా? వారిని ప్రేమించగలుగుద్దా? అంటే ప్రేమించలేని దుస్థితి, ప్రేమించలేని పరిస్థితి ఎంతోమంది జీవితాల్లో చూస్తున్నాం. ఎందుకని అలా ఆ కోడలు ప్రేమించలేకపోతుందంటే, ఈ అత్త ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ కోడల్ని సరిగ్గా చూసుకోలేదు కాబట్టి, సరిగ్గా ప్రేమించలేదు కాబట్టి. ఆ కోడల్ని కన్నబిడ్డలాగా ప్రేమించుంటే ఆ కోడలు ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కన్న తల్లిలాగా భావించి పరిచర్య చేసేది, ప్రేమించేది. కేవలం అత్తలు అలా చేసుకుంటున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలియక జ్ఞానం ఉన్నవారు అలా చేయరు. జ్ఞానం లేక తెలియని పరిస్థితుల్లో ఉన్నవారే వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. మీరేమి విత్తుదురో దాన్నే కోయుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీరేమి విత్తుదురో దానినే కోయుదురు. మీరు ఈరోజు మీ కోడలి హృదయంలో ప్రేమను విత్తితే మరలా మీరు ప్రేమను కోస్తారు. ఈరోజు మీ కోడలి హృదయంలో మీరు ద్వేషాన్ని విత్తితే అదే ద్వేషం మీకు తిరిగి వస్తుంది. మీరు తిరుగుబాటును విత్తితే, గొనుక్కోవడం సనుక్కోవడం విత్తితే అదే గొనుగుడు సనుగుడు మీరు చేయలేని దుస్థితి వచ్చినప్పుడు, చేసుకోలేని నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు అదే సనుగుడు గొనుగుడు మీకు తిరిగి వస్తుంది. అలాగే అద్భుతమైన మరొక వాక్య భాగాన్ని మనం చూస్తే, మీరు ఏ కొలతతో కొలుతుదరో అదే కొలతతో మీకు తిరిగి కొలవబడుతుంది. మీరే కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు తిరిగి కొలవబడుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏ కొలతతో కొలుస్తున్నారు? ఏం కొలుస్తున్నారు? ప్రేమని విస్తారమైన మెండైన కొలతతో మీరు ప్రేమని కొలచి మీ కోడలి ఒడిలో పోస్తూ ఉంటే, అదే కొలతతో ప్రేమను నింపి మరలా మీకు కొలవబడుతుంది. మీరే కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు తిరిగి కొలవబడుతుంది. కాబట్టి ఈ విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకుని మనం ముందుకు కొనసాగినట్లయితే మీ కుటుంబాల్లో చాలా ప్రేమ, నెమ్మది ఉంటాయి. అలాగే మీ అవసాన దశలో మీరు చేసుకోలేని దుస్థితిలో మరి వారు చాలా ప్రేమగా మిమ్మల్ని చూసుకోగలుగుతారు. అసలు ఇదంతా కూడా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, వివాహమైన తొలినాటి దినాల నుంచే మొదలవుతుంది. వివాహమయ్యి కోడలు ఇంటికి వచ్చినప్పుడు వారు చిన్నపిల్లలు, వారికి సరిగ్గా అవగాహన ఉండకపోవచ్చు, బాధ్యతలు తెలియకపోవచ్చు. అలాగే వారి తల్లిదండ్రుల దగ్గర అలాంటి బాధ్యత కానీ అలాగూ చేయటం కానీ తల్లిదండ్రులు వారి యొక్క ప్రేమను బట్టి వారు నేర్పించి ఉండకపోవచ్చు. తత్ఫలితంగా కోడలు ఇంటికొచ్చిన తొలినాటి దినాల్లో వేకువనే లేకపోవడం, 8-9 లేగడం, ఇలాంటి పరిస్థితుల్లో అత్తకు చాలా విసుగు, చాలా సహనాన్ని కోల్పోయిన స్థితి. ఇలాగూ ఉంటే ఎలా? ఇలా పెంచారేంటి మీ అమ్మ నాన్న? ఇలాంటి కోడలు దొరికింది ఏంటి అని ఒకలాంటి బాధ, నిరాశ, కోపం ప్రతి అత్తకి వస్తూ ఉంటుంది. ప్రియులారా, సో ప్రతి అత్త ఆ పరిస్థితుల్లో అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఒక ఆడపిల్లకి వివాహం అయిన తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల వరకు తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, తన భర్తను ఎలా ప్రేమించి గౌరవించాలో, తన అత్త ఇంటిని ఎలా ప్రేమించి గౌరవించాలో, తన బిడ్డలను ఎలా సాకాలో కూడా ఆ యొక్క స్త్రీకి సరి అయిన అవగాహన కానీ బాధ్యత కానీ రాదు. చిన్నపిల్లలకి బాధ్యత ఉండదు. చిన్నపిల్లలు, మన పుట్టిన బిడ్డలు చూస్తాం కదా, 10 సంవత్సరాల పిల్లలు, 9 సంవత్సరాల పిల్లలు, వారికి రెస్పాన్సిబిలిటీని మనం నేర్పిస్తాం, బాధ్యతను నేర్పిస్తాం. వారికి స్వతహాగా బాధ్యత ఉండదు. అలాగే వివాహం అయిన తొలినాటి దినాల్లో కూడా స్త్రీకి మరి సరి అయిన బాధ్యత ఉండదు 3 నుంచి 4 సంవత్సరాల వరకు. ఒకవేళ ఈ 3 నుంచి 4 సంవత్సరాల లోపు పిల్లలు పుడితే ఆ పిల్లలను ఎలా సాకాలో, ఆ పిల్లలను ఎలా జాగ్రత్త వహించాలో కూడా ఆ తల్లికి తెలియదు. 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ స్త్రీకి అదంతా కూడా అలవాటు అవుతుంది. తనకు ఒక అవగాహన కలుగుతుంది. తను ఆయా పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు
తనకు తాను రూపాంతరం చెందుతుంది, తనకు తాను మరి ఒక చక్కటి బాధ్యతాయుతమైన స్త్రీగా పరివర్తన చెందుతూ ఉంటుంది. కానీ ఈ 3-4 సంవత్సరాల లోపు అత్తలు ఈ కోడలను చూసి చాలా వారు మార్చాలని, త్వరగా మార్చేయాలని, త్వరగా నేర్పించేయాలని వారు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, వారి తొందరపాటు వారి మీద వ్యతిరేకతను ఆ కోడల మనసులో కలిగిస్తుంది. ఒకలాంటి వ్యతిరేకతను, ఒకలాంటి శత్రుత్వాన్ని కలిగించి, వారికి ఒకలాంటి విసుగు కలిగించి, తలనొప్పి కలిగించి, వారు వేరుగా వెళ్ళిపోతే వారికి ప్రశాంతత ఉంటుందని, వారు వేరుగా వెళ్ళిపోతే సుఖంగా వారు జీవించవచ్చని, ఈ తలనొప్పిని భరించలేకపోతున్నామనే ఒక గట్టి ఆలోచనను చాలా చాలా గట్టిగా కోడల మనసులో నింపేసేది అత్తే. కాబట్టి ఇలా నింపేసుకున్న తర్వాత ఆమె మరి వేరు కాపురం కోసం చాలా ఒత్తిడి చేయడం కానీ, ఆయా కుటుంబాలు చీలిపోవడం కానీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ 3-4 సంవత్సరాల లోపు అత్త జ్ఞానవంతురాలై ఉండి, ఇదిగో చిన్నపిల్లలు తెలిసి వస్తుంది బాధ్యత, మెల్లిగా నేర్పిద్దాం, మెల్లిగా చెబుదాం, అర్థమయ్యేటట్లు చెబుదాం, అప్పటి వరకు ప్రేమిద్దాం, అప్పటి వరకు భరిద్దాం, అవసరమైతే అప్పటి వరకు చేసి పెడదాం. వాస్తవానికి కొడుకుకి వివాహం అయినాక, కోడలు వచ్చినాక ఆ అత్త రిటైర్డ్ అవ్వాలి. ఇంట్లో వంట కానీ, ఇంటి బాధ్యతలు కానీ, ఇంటిని చక్కదిద్దే పరిస్థితులు కానీ, ఇంట్లో ఉన్న ప్రతి హౌస్ హోల్డ్ యాక్టివిటీ కానీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కోడలు తీసుకోవాలి. తీసుకుని అత్తకి విరామం ఇవ్వాలి, అత్తకి రిటైర్మెంట్ ఇవ్వాలి, అత్త చక్కగా ప్రశాంతంగా బ్రతికే అవకాశం ఇవ్వాలి. అయితే ఇది వెంటనే జరిగేది కాదు. ఈ 3-4 సంవత్సరాల తర్వాత అది జరుగుతుంది. అయితే ఒకవేళ ఒక కోడలుగా, జ్ఞానవంతురాలైన కోడలుగా మీరుండి చిన్ననాటి నుంచి దేవుని యొక్క భయభక్తుల్లో మీరు ఎదిగున్నట్లయితే ఖచ్చితంగా మీరు అలాగే ఒక జ్ఞానవంతురాలైన కోడలుగానే ఉండి, మీ మెట్టినింటిలో మీకు వివాహమై అడుగుపెట్టిన మొట్టమొదటి రోజు నుంచి మీరు బాధ్యతాయుతంగా నడుచుకోండి. మీరు ఒక అత్తగా ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టైం పడుతుంది, 3-4 సంవత్సరాలు టైం పడుతుందని మీరు ఒక అవగాహనకు రండి. వచ్చి అవసరమైతే మీరే చేసి పెట్టండి. ఒకవేళ కోడలు లేకపోయినా కూడా మీరు వంట చేయండి, టిఫిన్ వేయండి, చక్కగా ప్రేమించండి. మీకు చేయగలిగే ఆరోగ్యం ఉండి 45-50 సంవత్సరాల వయసులో కూడా అత్తలు ఉంటారు. 45 సంవత్సరాల వయసులో మీరు ఉన్నప్పుడు చేయగలిగే పరిస్థితి మీకు ఉంటుంది. చేసి పెట్టండి. మీరు చేసి పెట్టే ఆ ప్రేమ, మీరు కొలచే ఆ కొలత తిరిగి మీకు కొలవబడుతుంది. మీరు చూపించే ఆ ప్రేమ తిరిగి మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. 3-4 సంవత్సరాలు, అలాగే 10 సంవత్సరాల దాకా తన భర్త మీద పూర్తిగా బాండింగ్ అనేది రాకోకుండా ఉంటుంది. ఈ 10 సంవత్సరాల లోపు భార్యకి భర్తకి మధ్య కొన్ని అరమరికలు, కొంత మనస్పర్ధలు, కొంత మాట వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకుకి కోడలికి మధ్య మాట వచ్చిన పరిస్థితుల్లో, వారి మధ్య కొంచెం విభేదాలు వచ్చిన పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాక వారిని ప్రార్థన చేసుకోమని ప్రోత్సాహపరచాలి. కలిసి ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు, మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడని ఒక అత్తగా ప్రేమగా దైవ స్వభావాన్ని కలిగి మీరు ప్రార్థన చేసుకోమని మీ బిడ్డలకి ప్రోత్సాహపరచండి. అంతేకాక మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, మీరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు వారి ఇష్యూలో. ఒకవేళ అవ్వాల్సిన పరిస్థితి వచ్చి మీరు అయితే మీరు మీ కోడల పక్షాన్ని నిలవండి. కాకి పిల్ల కాకికి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు, ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు. ఏ తల్లికైనా కొడుకు ముద్దు. ఏ తల్లైనా ఎవరి పక్షాన్ని నిలబడద్దు అంటే కొడుకు పక్షాన్ని నిలబడద్ది. ఆడు మంచోడైనా కాకపోయినా వాడిదే తప్పని స్పష్టంగా తెలుస్తున్నా కూడా తల్లి మనసు ఎలా ఉంటుందంటే వాడి పక్షాన్ని నిలబడద్దు. అక్కడ చాలా పొరపాట్లు జరుగుతాయి. మీరు వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దాలనే ఆలోచన మీకుంటే, మీ కోడలు పక్షాన్ని నిలిచి వారి సమస్యను పరిష్కరించడానికి, మీ కోడలికి అనుకూలంగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ, సమస్య ఎక్కడుందని పసిగట్టి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీ కోడలికి మీ మీద సదుద్దేశం కలుగుతుంది, మీ మీద ప్రేమ కలుగుతుంది. అలాగే నేను ఒక బిడ్డ నోట్ అంటున్నాను, ఇదిగో మా ఆయన మంచోడు కాదు, మా అత్త చాలా మంచిది, మా అత్త వల్లనే నేను ఇంకా ఆయనతో కాపురం చేస్తున్నాను,
అని ఆ బిడ్డ చెప్పింది. అంటే అత్త కోడలి పక్షాన్ని వెళ్తే కొడుకు కాపురం కూడా నిలబడుతుంది. అలా కాక కొడుకు పక్షాన్ని నిలబడితే వారి కాపురంలో చేతులారా మీరే నిప్పులు పోసినట్లు, మీరే స్వయంగా వారి కాపురాన్ని చెడగొట్టినట్టు అవుతుంది. 10 సంవత్సరాల దాకా గట్టి బాండింగ్ భార్యాభర్తల మధ్య జరగదు. ఈలోపు వచ్చే సమస్యలు వారికి విడాకుల దాకా తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. వారిని శాశ్వతంగా వారి మనసులను ముక్కలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞానవంతురాలంత ఎవరి పక్షాన్ని నిలవాలంటే కోడలి పక్షాన్ని నిలవాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ తల్లైనా తన కొడుకుని అడుగుదేరా తిన్నావా, త్వరగా తిను అంటది. జ్ఞానవంతురాలైన అత్త కోడల్ని పట్టించుకోవాలి. అమ్మ తిన్నావా అని అడుగుతున్నారా మీ కోడల్ని? అమ్మ తిన్నావా అని అడుగుతున్నారా? అడగాలండి. తిన్నావా నువ్వు అని అడిగితే ఎంత సంతోషమో తెలుసా? తినమ్మా అని అడిగితే ప్రేమను వృద్ధి చేసుకోవాలి. ప్రేమను వృద్ధి చేసుకోవాలని ఉంటేనే వృద్ధి చేయబడుతుంది. కాబట్టి దాన్ని డెవలప్ చేసుకోవాలి. తిన్నావా అని అడగండి అండి. మీ కోడల్ని అడగండి, మీ కొడుకుని అవసరంలా. మీ కోడల్ని మీరు అడిగితే ఆ కుటుంబం ఎంతో ఆనందమయంగా మారిపోతుంది. సో కోడల్ని మీరు ప్రేమించండి, కోడల్ని మీరు పట్టించుకోండి. అప్పుడు చాలా వారి కాపురంలో సంతోషం ఉంటుంది. మీ కుటుంబంలో చాలా అంటే చాలా సంతోషం ఉంటుంది. మీ బిడ్డలని నిష్ఠూరపరచుకుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీ బిడ్డలని నిష్ఠూరపరచుకుడి. చాలామంది అత్తలు తల్లులు తెలియక, జ్ఞానం లేక, వారికి ఎత్తుతోస్తే అది మాట్లాడుతూ, ఏ భావోద్వేగం కలిగితే ఆ భావోద్వేగాన్ని వారి మధ్య ప్రదర్శిస్తూ చేతులారా వారి బిడ్డల కాపురాల్లో నిప్పులు పోస్తూ ఉంటారు. వారిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. వారిని నిష్ఠూరపరుస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ బిడ్డలను నిష్ఠూరపరచకూడి అని. మీ బిడ్డలని నిష్ఠూరపరచకూడి అని. ఖచ్చితంగా నిష్ఠూరపరిచేవారుగా ఉండకూడదు. వారిని ప్రేమించేవారిగా, స్పెషల్లీ కోడల్ని ప్రేమించేవారిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కూడా నా కోడలు మంచిది కాదు అనే మాట అత్త నోట రాకూడదు. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే, చాలామందితో, బంధువులతో, ఇంటి పక్కన వాళ్ళతో, ఎవరితో పడితే వాళ్ళతో, అమ్మ ఇది నా పరిస్థితి, నా కోడలు ఇలాంటిది, డబ్బులు కట్నం తేలేదనే ఒక బాధతోనో, లేకపోతే కొడుకును సరిగ్గా చూసుకోవట్లేదనే బాధతోనో, లేకపోతే చిన్న బిడ్డల్ని, పుట్టిన పిల్లల్ని పట్టించుకునే పరిస్థితుల్లోనో, రకరకాల పరిస్థితుల్లో ఈ అత్త అనుకుంటుంది నా కోడలికి జ్ఞానం లేదు, బాధ్యత లేదు అనుకుంటుంది. పిచ్చి మొద్దులు కాకపోతే ప్రతి అత్త కూడా ఆ వయసులో అలాగే ఉంటారు. ఏమంటారంటే, మేమైతేనా మా కాలంలో మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము అంత బాధ్యతగా ఉన్నాం, ఇంత బాధ్యతగా ఉన్నాం. కానే కాదు, మీరు భ్రమపడుతున్నారు. మీరు ఆ ఫేజ్ నుంచే వచ్చారు, మీరు అలాగే ప్రవర్తించి వచ్చారు. ఆ తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు, మీరు ఎదుర్కొన్న రెస్పాన్సిబిలిటీస్, మీ బిడ్డలను పెంచిన విధానం, మీరు పడ్డ కష్టాలన్నీ కూడా అవే ఎక్కువ గుర్తుండిపోయినాయి. కానీ అంతకుముందు వివాహమైన తొలినాటి దినాల్లో మీరు చేసిన తప్పులు, మీ యొక్క చిన్నతనం అవేమీ మీకు గుర్తుండదు. అది 3 నుంచి 4 సంవత్సరాల పీరియడ్ గుర్తుండదు, కానీ ఆ తర్వాత పడిన కష్టాలు గుర్తుంటాయి. అందుకనే ప్రతి అత్త అనుకుంటుంది, మా కాలంలో మేము చాలా బాధ్యతగా బతికాం కాబట్టి ఇలా ఉంది, ఇలా కాపురాన్ని చక్కదిద్దుకున్నాం. ఈ అమ్మాయికి సరిగ్గా బాధ్యతగా ఉండటం రావట్లేదు, ఇలాగూ బాధ్యతగా ఉండలేదు, భర్తని ప్రేమించడం రావట్లేదు, పిల్లల్ని ప్రేమించడం రావట్లేదు, ఇంటిని చక్కదిద్దుకోవడం రావట్లేదు అని నసిగి, సనిగి, గొనిగి భయంకరంగా శత్రుత్వాన్ని పెంచుకునే పరిస్థితుల్లో ఉంటారు. సమాధానపరచువారు ధనిలు. బిడ్డల్ని సమాధానపరచాలి, అలాగే కుటుంబాన్ని సమాధానంగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీరు సాతాను చేత నింపబడి, అపవాది చేత నింపబడి, అపవాది చెప్పినట్లుగా ఆడకూడదు. అపవాది పెట్టే ఆలోచనలను బట్టి మీరు నడుచుకోకూడదు. వీళ్ళు ఇచ్చిన సలహాలను బట్టి మీరు నడుచుకోకూడదు. కాబట్టి మీరు మీ కోడల్ని ప్రేమించండి. మీ కోడలు చిన్నది అని తెలుసుకొని వారిని క్షమించండి, వారిని సహించండి. అది తిరిగి అదే ప్రేమ మీకు తిరిగి వస్తుంది. అదే కొలతతో ఆ ప్రేమ కొలచి మీ వడిలో ఆ కోడలు పోస్తుంది. కాబట్టి మీ కుటుంబాన్ని పరలోకంగా మార్చుకోవడమో, మీ కుటుంబాన్ని నరకంగా మార్చుకోవడమో మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి అత్త కూడా జ్ఞానవంతురాలైన అత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకోండి ప్రియులారా. ఈ రీతిగా దైవిక జ్ఞానం చేత నింపబడి మనం ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి.
మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రతి అత్త జ్ఞానవంతురాలుగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. ఇదిగో వృద్ధులను ప్రేమించాలి నాయన. వృద్ధుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి నా ప్రభువా. వారిని గుండెలుగా హత్తుకోవాలి నాయన. ప్రతి కోడలు ఇదిగో నాయన జ్ఞానవంతురాలైతే, ప్రతి కోడలు నా ప్రభువా మీ యొక్క ఆత్మచేత నింపబడిందైతే ఇప్పుడే వారు ఒక చక్కటి నిర్ణయం తీసుకుని వారి అత్తలకు జ్ఞానమున్నా లేకపోయినా, తెలివి ఉన్నా లేకపోయినా వారిని కంటికి రెప్పలాగా చూసుకోవాలనే ఒక చక్కటి తీర్మానం వారి హృదయాల్లో తీసుకోవడానికి సహాయం దయచేయండి. వారు విసిగించినా కూడా ఇదిగో నాయన, ప్రేమించిన వారిని ప్రేమించడం నా తండ్రి ఈ లోకంలో ఎవరైనా చేస్తారు, కానీ విసిగించిన వారిని నాయన నా ప్రభు, నష్టపరిచిన వారిని కూడా ప్రేమించమన్నది మీ తత్వం నా ప్రభు. అలాగూ విసిగించి గొనిగి సనిగిన అత్తలను కూడా కంటికి రెప్పలాగా చూసుకోవాలి, నా దేవుడు నాకు చెప్పాడు అని ప్రతి కోడలు కూడా తీర్మానం తీసుకుని వారి కుటుంబాలని నా పరలోకపు ఆనందంతో నింపుకోవడానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం, తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది.
మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.